కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఇల్లు ఒక మహాసముద్రం అన్న ఒక సహజ సిద్ధ వాస్తవ విషయం గురించి ఉన్నది ఉన్నట్టు చక్కగా నిజమే సుమా అని అనిపించేలా మాట్లాడుకుందామండి. ఈ ఆర్టికల్ స్క్రిప్టు స్వరం రెండు నావే అన్న విషయం మీకు తెలిసిందే గనక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పటం లేదు. ఇక్కడ టైటిల్ విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్ని మీకు ముందుగా నేను ఇచ్చేస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉంటుందని నాకు అనిపిస్తోంది. అదేమిటి అంటే, ఈ శీర్షిక చూసి కొంతమంది సంసారం ఒక సాగరం అని అనుకునే అవకాశం ఉంది. కానీ అది కాదు. ఇది ఇల్లు ఒక మహాసముద్రం. అది ఎలాగో నా మాటలు వింటున్నప్పుడు పోను పోను మీకే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ప్రవేశిద్దాం. ఇల్లు అంటే మనల్ని మనం ఎండా వానల నుంచి కొన్ని భయాల నుంచి సంరక్షించుకోవటానికి ఏర్పరచుకున్న ఒక నిర్మాణం. 4 చుట్టుగోడల మీద పైకప్పు వేసుకొని కట్టుకున్న కొన్ని గదులతో కూడినది. ఇల్లు అంటే అది పూరిపాక కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, రేకుల ఇల్లు కావచ్చు, బంగ్లా లేక ఒక అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాటు, ఇలా ఏదైనా కావచ్చు. అది అన్ని సౌకర్యాలతో వసతులతో కూడిన ఒక నివాసం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇల్లు ఎంతదైనా దానికి తగినవి చిన్నవో పెద్దవో అన్నీ కావాలి. బిందె, చెంబు, తెప్పాల, కంచం, మంచం, పరుపులు, దుప్పట్లు, బట్టలు పెట్టుకోవటానికి చెక్కవో ఇనపవో అల్మారాలు, ఇలా ఇంకా ఎన్నెన్నో. సంసారం అన్న తర్వాత ఏది లేకపోయినా వెళ్ళదు అన్నది ప్రతి ఇల్లాలి నోట తరచూ వినిపించే ఓ రొటీన్ డైలాగ్. ఇక్కడ సంసారం కాదు ఇల్లు అంటూనే మళ్ళీ సంసారం అన్న మాటను నేను తెచ్చానని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇక్కడ సంసారం అంటే అర్థం భౌతికమైనది, వస్తువు లేక పదార్థ రూపంలో ఉండేది అని. సంసారం అన్న మాట అంతరార్థంలోకి ప్రవేశిస్తే అప్పుడు అది కష్టసుఖాలు, ఈతి బాధలు, అరిషడ్వర్గాలు, కుటుంబ సభ్యుల మధ్య అంతఃకలహాలు, మనస్పర్ధలు, జనన మరణ చక్రం వంటివి ఇంకా చాలా వస్తాయి. అంతా ఆనందంగా ఉన్నప్పుడు సంసారం స్వర్గం అని అనిపిస్తే, కష్టం వచ్చినప్పుడు సంసారం ఒక నరకం అని అనిపిస్తుంది. అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు సంసారం ఒక చదరంగం అని అనిపిస్తుంది. అవన్నీ మన భావనలు. కానీ భౌతికంగా సంసారం అంటే మాత్రం భార్యాభర్త పిల్లలతో కలిసి ఒక ఇంట్లో వండుకుంటూ తింటూ నిద్రిస్తూ చేసే కాపురం, గడిపే దైనందిన పనులతో కూడిన జీవితం. ఇందులో సూది దగ్గర నుంచి భోషాణం పెట్టే వరకు సమస్తం ఉండాల్సిందే. ఇది భోషాణం పెట్టెల కాలం కాదు గనక పోనీ ఓ పెద్ద సైజు చెక్క అలమార అయినా ఉండి తీరాల్సిందే. లేకుంటే సూది కోసం పక్కింటికి ఉరకాల్సి వస్తుంది. ఇలా అదొక్కటేనా? చాట, జల్లెడ, తురుముకునే వస్తువు, దంచుకునేది, ఇలా బోలెడు. కాకుంటే కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుల పేర్లు సైజులలో మార్పు అంతే. అవసరం మాత్రం అదే. ఇంతకుముందు ఊళ్ళల్లో వెదురుతో అల్లిన చాటలు, బుట్టలు, జల్లెడలు ఉండేవి. చెక్కతో చేసిన రోకళ్ళు ఉండేవి. ఇప్పుడు అవే ప్లాస్టిక్వి, స్టీల్వి వస్తున్నాయి. సైజు కూడా బాగా తగ్గిపోయింది. ఇప్పుడు రోళ్ళు, రోకళ్ళ స్థానంలో మిక్సీలు, వెట్ గ్రైండర్లు వచ్చాయి. అప్పుడు మంచినీళ్లకు కొండైతే ఇప్పుడు వాటర్ కూలర్. ఫ్రిడ్జ్లు లేని కాలంలో పాలు, పెరుగు, పచ్చళ్ళు వంటివి కుండల్లో, జాడీల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాటికి కూడా ఫ్రిడ్జ్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వస్తువులు రూపం, ఆకారం, ఉపయోగంలో తేడాలు ఉండవచ్చు, కానీ మొత్తానికి అన్నీ ఉండాల్సిందే ఇల్లు అంటే అని. దాంతో ఇల్లు పట్టనంత సామాన్లు ఇంటి నిండా చేరిపోతాయి. ఆ కాలంలో ఎవరి దగ్గర ఎక్కిదక్కి డబ్బులు ఉండేవి కావు గనక వాటి గురించి ఉపయోగం అన్న భావన తప్ప ప్రదర్శన వంటి క్రేజ్ ఉండేది కాదు. కాబట్టి కొంచెం పరిమితంగానే ఉండేవి సామాన్లు.
వంటింటి వస్తువులు 4 ఇత్తడి తెప్పాలాలు, 6 గిన్నెలు, 4 చెంబులు, 6 గ్లాసులు, 6 కంచాలు, లెక్కన మనిషికొకటి, చుట్టమో పక్కమో వస్తే మరో 2 అన్నట్టు ఉండేవి. బట్టలు అంతే. రోజు ఇంట్లో కట్టుకునేవి ఓ 4 చీరలు, లుంగీలు, పిల్లల చొక్కాలు. బయటికి అంటే పనికి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి కలిపి ఓ 4-5 తప్ప ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు. రోజు వేసుకునే బట్టలు గుట్టలు గుట్టలైతే దాపుడు బట్టలు అలమారా అరలు పట్టనన్ని. బజారుకి వెళ్తే చూసిందల్లా కొనాలని అనిపిస్తుంది. మా ఆడవాళ్ళకైతే షాపింగ్ అంటే ఎంత ఇష్టమో. సూపర్ బజార్లో క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు పెట్టి కొనటం అంటే అదేంటో అన్నీ ఫ్రీగా వస్తున్నట్టే అనిపిస్తాయి. ఇబ్బడి ముబ్బడిగా అవసరం ఉన్నా లేకపోయినా కొనేసేయటం అనేది అదో రకం క్రేజ్. తెచ్చి ఇంట్లో పడేస్తే ఒక్కరోజైనా వాడితే ఒట్టు. ఇల్లన్న తర్వాత అన్నీ ఉండాలి. అనుకోకుండా అవసరం పడితే అప్పటికప్పుడు ఎలా వస్తాయి అనిపిస్తుంది కొనేటప్పుడు. ఇక పిల్లలున్న ఇల్లైతే చెప్పనే అవసరం లేదు. డబ్బు కష్టపడి సంపాదించే వాళ్ళకే దాని విలువ తెలియనప్పుడు ఇక పిల్లలకేం తెలుస్తుంది? కనపడ్డ ఆట వస్తువు నల్లా కొనమని ఏడుస్తారు. కొన్న రోజు ఒక్కరోజు ఆడతారు. ఆ తర్వాత అది ఇంట్లో ఒక మూల దుమ్ము కట్టుకొని పడి ఉంటుంది. మూలనంటే గుర్తుకొచ్చింది. ప్రతి ఇంట్లోనూ వాడే వస్తువుల కన్నా ఈ మూలన పడి ఉండే వస్తువులు ఎక్కువ. వాటిని అమ్మబుద్ధి కాదు, అవతల పారే బుద్ధి కాదు. ఎందుకు అవి అని ఎవరన్నా అంటే ఉండని, ఇప్పుడు అవి నిన్నేమన్నాయి, ఒక దగ్గర పడి ఉంటేను అమ్మితే ఏమొస్తుంది, మనం కొన్నది 400 పెట్టి అయితే పాత సామాన్ల వాడికి అమ్మితే వచ్చేది 40 రూపాయలు కూడా ఉండవు అంటారు. అలా అని ఏ పేద బెక్కీకైనా ఇద్దామంటేనేమో ప్రాణం ఒప్పి చావదు. అంత మంచి వస్తువు మొద్దుకు మొద్దే ఉంది. ఇప్పుడు అంత గట్టి వస్తువు కొందామన్నా మార్కెట్లో దొరకదు. ఎంతైనా వెలకటి వస్తువుల తయారీ పద్ధతే వేరు. ఇప్పుడు వచ్చేవన్నీ వంటూపురివి అంటారు. తీసి అలా అనటం, మళ్ళీ యథాస్థానంలో పెట్టేయటం, దశాబ్దాలు గడిచిపోయినా అవి అలా పడి ఉండటమే తప్ప వాటికి మోక్షం అంటూ రాకపోవటం. కిలుము, సొట్టలు, దుమ్ము, ధూళితో మాడుమొహాలు వేసుకొని పురాతన వస్తు ప్రదర్శనశాల అంటే అదే మ్యూజియంలో ఉన్నట్టు ఉంటాయి. పైగా వాటికి పాత జ్ఞాపకాల పురాతన కథలొకటి. ఇది నా చిన్నప్పుడు మా బామ్మ నాకిచ్చిన కొమ్ము చెంబు. ఇది నేను కాపురానికి వస్తున్నప్పుడు మా అమ్మ ఇచ్చిన మర్చెంబు అంటూ ప్రతి వస్తువుకి ఒక కహానీ చెప్పేస్తారు. నోస్టాలజియా అంటారట ఇంగ్లీష్లో దీన్ని. ఇప్పుడు ఫంక్షన్లలో ఈ క్యాటరింగ్ భోజనాలు వచ్చాక తగ్గిపోయింది. కానీ వెనకటి కాలంలో అయితే 4 చుట్టాలు వచ్చినప్పుడు వండుకోవటానికి పెద్ద ఇత్తడి తెప్పాలా, ఒడుగు, పెళ్ళి వంటివి వస్తే 100 మందికి సరిపడా అన్నం ఉడికే గుండిగలు, బూందీ దుయ్యటానికి పనికొచ్చే పెద్ద పెద్ద మూకుళ్ళు, చిల్లుల గరిటెలు, ఇలా 1-2. తలెత్తి అటకవైపు చూస్తే అక్కడ ఒక గడ్డ కట్టిన సముద్రం వరుసగా ఈ మూల నుంచి ఆ మూలకి కనిపిస్తుంది. వాటిని కిందకు దించటం, మళ్ళీ పైకి ఎక్కించటం అదో పెద్ద ప్రాసెస్. అవిగాక అల్లావుద్దీన్ అద్భుత దీపాలు, మాయల పకీర్ మంత్రదండాలు వంటి పురాతన వస్తువులు అటకల మీద 4-5 తప్పక ఉంటాయి. ఆ విషయం అలా ఉంచితే కొంతమంది ఇళ్లలో తోచని అమ్మలు, పని పాట లేని అయ్యలు అంటూ కొంతమంది ఉంటారండి. వాళ్ల పని ఇంట్లో చెత్తని జమ చేయటం. వీళ్ళ ఈ బుద్ధికి పిసిందనం అనే జబ్బు కూడా తోడైతే ఇక అడక్కండి. ఒక ఆమె ఉంది. ఆమె ఇంట్లో నుంచి పూచిక పుల్ల కూడా బయటికి పోనీయదు. వాకిలి ఉడుస్తున్నప్పుడు ఊడి కింద పడిన పుల్లల చీపురి పుల్లలను ఏరుకొచ్చి మళ్ళీ చీపురికి గుచ్చేది. 2 ఏళ్ల క్రితం నాటి ఉసిరికాయ పచ్చడి, 3 ఏళ్ల క్రితం నాటి ఉప్పు చింతకాయ పచ్చడి, నల్లబడిపోయిన వాటిని సైతం ఈ జాడీలో కొంచెం, ఆ జాడీలో కొంచెం ఉన్న వాటిని ఎవరికీ పెట్టేది కాదు. పాత చింతకాయ పచ్చడి పథ్యానికి మంచిది, ఉసిరికాయ ఆరోగ్యానికి శ్రేష్టం. ఏ కూర నారా లేనప్పుడు అవే పనికొస్తాయి
అంటూ సంవత్సరాల కొద్దీ వాటిని మురగబెట్టేది. ఇక ఆ ఇంటాయనైతే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఏమీ తోచక అంతకుముందే కొంత ఉన్న చాదస్తాన్ని టన్నుల కొద్దీ పెంచేశాడు. దాన్ని చాదస్తం అని అనకూడదట. ముందు చూపు, అతి జాగ్రత్త, ఓపిక, కష్టపడే తత్వం అని ఇలా ఇంకా చాలా మాటలు అనొచ్చట. ఈయన ఇంట్లోకి వచ్చిన ఒక్క పేపర్ ముక్కను కూడా మళ్ళీ బయటికి వెళ్ళనివ్వడు. పని మనిషి ఇల్లుడుస్తుంటే ఆ చెత్తలో ఏ పేపర్ ముక్క అయినా కనిపిస్తే లేచి వెళ్ళి వంగి దాన్ని తీసి అప్పుడెప్పుడో తనకున్న కిరాణా వస్తువుల బాపతు బిల్లని గుర్తించి, ఊడుపులో ఏవైనా కాగితాలు గట్రా కనిపిస్తే తీసి ఇది పనికొచ్చే కాగితమా అయ్యగారు అని అడగాలని తెలవదా నీకు అంటూ దాని మీద కేకలేసి ఆ ముక్కను భద్రంగా ఏ పుస్తకం పేజీల మధ్య దాస్తాడు. 5-6 ఏళ్ల క్రితం కట్టిన కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్లు పాతవి అన్నీ దేనికవి దబ్బనం పెట్టి పురికోసతో పుస్తకంలా కుట్టాడు. ఎందుకవి అని పెళ్ళాం అడిగితే, రేపు ఎవరన్నా ఫలానా నెల బిల్లు కట్టలేదు అని నోటీస్ పంపిస్తే టక్కున ఇది తీసి చూపించడానికి అంటూ తన తెలివితేటలకు తనే మురిసిపోయాడు. పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ కవర్లు, పాతవి, వాళ్ళు వీళ్ళు రాసినవి తీగకు గుచ్చిన బాపతివి 10 తీగలైనా ఉంటాయి. ఎందుకు అవన్నీ అలా దాచటం అంటే, ఉంటే ఇప్పుడు నీకేం అడ్డం అవి? లంకంత ఈ కొంపలో వాటికే చోటు లేదా ఇక అని ఎదురు ప్రశ్న వేస్తాడు గయ్యమంటూ. ఆ విషయం అలా ఉంచి సీన్ కట్ చేస్తే సంవత్సరాల తరబడి కూడబెట్టుకుంటూ వస్తున్న ఈ చెత్తంతా ఇల్లు మారుతున్నప్పుడు ఓ మహాసముద్రంలా కళ్ళ ముందు కనిపించి, ఈ సముద్రాన్నంతా మళ్ళీ ఇంకో ఇంటికి ప్రవహింపచేయాలా లేక ఇక్కడే వదిలేసేలా వాటికి ఆనకట్ట కట్టాలా అన్నది పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. మన కట్టెదుట కూర్చుంటుంది. అలా అప్పటికైనా ఆ సముద్రాన్ని ఈది బయటపడేవాళ్ళు కొందరైతే దాన్ని మోటారు బండ్లలోకి ఎక్కించి ఇంకో ఇంటిని పావనం చేయటానికి, అదే చెత్తకుండీలా మార్చటానికి పట్టుకెళ్లేవారు మరికొందరు. సగమన్నా వదిలించుకుందామనే అనుకుంటారు ముందు. కానీ మేమున్నామంటూ ఆ పేపర్ల చెత్త కాక డ్రెస్సింగ్ టేబుల్ డస్కుల్లోనూ, అలమారా రేకు డబ్బాల్లోనూ వంకరపోయిన సేఫ్టీ పిన్లు, నోరు తెరుచుకొని వదిలైపోయిన హెయిర్ పిన్లు, బొట్టు పిల్లలు, కాటుక డబ్బాలు, శీలలు లేని ఆర్టిఫిషియల్ దిద్దులు, కాలం తీరిపోయిన లిప్స్టిక్లు, లిప్ బామ్లు, సగం వాడి వదిలేసిన స్నో సీసాలు, ఎండిపోయి గడ్డ కట్టిన నెయిల్ పెయింటు, 2 లేక 3 పళ్ళు విరిగిన దువ్వెన్లు, లూజ్ అయిన ఊలు హెయిర్ బ్యాండ్స్, ఇలా సమస్తం కనిపించి ఇల్లు ఒక మహాసముద్రం. ఎలా దీన్ని మదించటం అన్నది అర్థం కాక తలగొక్కుంటూ బుర్ర బద్దలు కొట్టుకోవలసి వస్తుంది ఇంటి ఇల్లాలకి. అంతేకాదు, ఇన్నేళ్ల నుంచి ఇంత చెత్త, ఇంత దుమ్ము ధూళి మధ్య ఎలా బతుకుతున్నాం? అప్పటికీ డస్టింగ్ చేస్తూనే ఉంటానే మధ్య మధ్య అన్న సందేహాలు ఆశ్చర్యంగా తలెత్తి జ్ఞానబోధ చేయమని వేడుకుంటాయి. అందుకే ఈ అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఇల్లు మారటం అంత మహా న్యూసెన్స్ మరొకటి లేదు బాబు అంటారు. ఇక అద్దె ఇళ్ళ వాళ్ళు 3 ఏళ్లకోసారి బదిలీల మీద ఊర్లు పట్టుకుని తిరిగే దేశ సంచారులు, వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి పాపం. నానా కష్టాలు పడి ఇల్లు మారి కొంచెం సెటిల్ అవుతుండగా సంవత్సరానికి మరేదో కారణానికి మరో ట్రాన్స్ఫర్ వస్తే వాళ్ళ కొత్త షిఫ్టింగ్ కష్టాలు చెప్పతరమా? చెత్తలో నానా రకాలు. దాన్ని క్వాంటిటీని బట్టి, ఇంటి సైజును బట్టి ఆ ఇల్లు సముద్రమా మహాసముద్రమా అన్నది ఉంటుంది. పేపర్ చెత్త, ప్లాస్టిక్ చెత్త, కాస్మెటిక్ చెత్త, వంటింటి చెత్త, పాత బట్టల చెత్త, ఫర్నిచర్ చెత్త, ఎలక్ట్రానిక్ చెత్త అని ఇలా ఎన్ని రకాల చెత్తలో ఎన్ని సముద్రాలో మన ఇంట. సముద్రం దరి లోతు కానరావన్నట్టు మన ఇంటి సముద్రం లోతులు కూడా అంతుబట్టనివి. అందుకే కొందరు విరాగులైన మగవాళ్ళు ఇల్లు ఇల్లని ఏవు ఇల్లాలు అని ఏవు ఇల్లెక్కడే నీకు మనసా అని తత్వగీతాలు పాడుకుంటూ
పిచ్చివాళ్ళైపోతుంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఇంటి సముద్రంలో ఈదే గజ ఈతగాళ్ళు అధిక సంఖ్యలో ఆడవాళ్లే ఉంటారు గనక. అసలు ఇల్లు సంసారం అన్న వాటికి వాళ్లేగా మూల కారణాలు. వాళ్లకున్న ఓర్పు సహనాలు పురుషులకెక్కడివి? స్త్రీమూర్తులైన నదులకు తమలో స్థానం కల్పించి తను మాత్రం గాంభీర్యాన్ని కలిగి ఉండటం ఒక్కటే సముద్రానికి తెలుసు. పురుషులకు అంతే. ఇంతకు చెప్పొచ్చేదేమిటంటే, సముద్రాన్ని సముద్రం ఉండవలసిన చోటే ఉండనివ్వండి. ఇళ్ళు సంసారాలు ఉండాల్సింది సముద్రం ఒడ్డునో సముద్రం మధ్యలో ఉండే దీవుల్లోనో. అంతేకాని ఏకంగా సముద్రాన్నే తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. పరిమితంగా వస్తువులు ఉండాలి కానీ నానా చెత్తను ఇంట్లో తెచ్చి పడేయకూడదు అని చెప్తూ ఇంతటితో ఇల్లు ఒక మహాసముద్రం అన్న నా ఈ టాక్ని ముగిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.